ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర్యూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్. లంకా అధిష్టాన దేవతను జయించిన పిమ్మట హనుమంతుడు లంకా ప్రవేశానికి సిద్ధమయ్యాడు. లంకలోకి వెళ్ళడానికి ద్వారం తెరిచి ఉన్నప్పటికీ ఆయన ప్రహరీ గోడను దూకి లోపలికి వెళ్ళాడు. ఎందుకంటే శత్రువుల ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఎడమకాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళడం, లేదా ప్రహరీ గోడను దూకి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో పూలను బలవంతంగా అపహరించడం వంటివి చేస్తే విజయం లభిస్తుందని శాస్త్రం. అది హనుమంతుడికి తెలుసు కనుక అలా చేశాడు. లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ చాలామంది రాక్షసులను చూశాడు. వాళ్ళు మహావీరులు. పెద్ద పెద్ద జడలతో ఉన్నారు. గుండు గొరిగించుకుని ఉన్నారు. జంతు చర్మాలు కట్టుకున్నవారు ఉన్నారు. అగ్నిగుండం దగ్గర దర్భలు ధరించి యజ్ఞం చేస్తున్నవారు ఉన్నారు. విచిత్ర కవచములు ధరించిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి రాక్షసులను చూశాడు. అక్కడ కాపలా కాస్తున్న వాళ్ళ దగ్గర రకరకాల ఆయుధాలు ఉన్నాయి. బాగా మద్యం తాగి అటూ ఇటూ తిరుగుతూ కాపలా కాస్తున్నారు. వజ్రం వంటి బలమైన శరీరములతో ఉన్నారు. ఇంకో పక్క మంచి కంఠంతో వేదాలు చదువుతున్న బ్రహ్మరాక్షసులు ఉన్నారు. ఆ రోజు శుక్లపక్ష త్రయోదశి. చంద్రభగవానుడు స్వచ్ఛమైన పిండి వెన్నెలు కురిపిస్తున్నాడు. హనుమంతుడికి సీతాన్వేషణకు సాయం చేస్తున్నాడా అన్నట్టుగా వెన్నెలను కురిపిస్తున్నాడు. ఆ వెన్నెల కాంతిలో ఎందరో రాక్షసులను చూశాడు. బహుపరాక్ బహుపరాక్ అంటూ కాపలా కాస్తున్న ఎందరో తెలివైన సైనికులను చూశాడు. ఇంకా సీతాన్వేషణ ప్రారంభిద్దాం అనుకున్నాడు. ముందుగా కుంభకర్ణుడి ఇంటికి వెళ్ళాడు. నిద్రిస్తున్న కుంభకర్ణుణ్ణి చూశాడు. చాలా కాలంగా నిద్రపోవటం వల్ల అతని శరీరం నుంచి దుర్వాసన వస్తుంది. నోటి నుంచి దుర్వాసన వస్తుంది. అది పోగొట్టడానికి రకరకాల చందనాలు, సుగంధ ద్రవ్యాలు అతని గదిలో పెట్టారు. మొత్తం కుంభకర్ణుని గృహంలో వెతికాక అక్కడ నిద్ర తప్ప మరేమీ కనబడటం లేదు. అక్కడ ప్రముఖుల ఇళ్లన్నీ వరుస పెట్టుకుంటూ వెతుకుతూ వెళ్ళాడు. అన్ని గృహాలను చూశాడు. అలా వెతకగా రావణుని ఇంటికి వెళ్ళాడు. రావణుని అంతఃపురం మొత్తం చూచాడు. లోపల అక్కడ స్త్రీలను చూచాడు. అక్కడి నుంచి పుష్పక విమానంలోకి వెళ్ళాడు. ఒకప్పుడు బ్రహ్మ అనుజ్ఞతో విశ్వకర్మ ఆ విమానాన్ని నిర్మించాడు. అక్కడ నుంచి దాన్ని చాలామంది వాడారు. తరువాత అది కుబేరుడి దగ్గరకు వచ్చింది. కుబేరుడి దగ్గర నుంచి రావణుడు బలవంతంగా లాక్కున్నాడు. ఆ విమానం పెద్ద మేఘంలా ఉంది. బంగారపు రంగులో చూసిన వాడిని ఆకర్షిస్తుంది. అది రాక్షసులకు నిలయం. రావణుడు ఇది ఉండబట్టే ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నా అన్నాడు. రావణుని భవనం కంటే కూడా అందంగా ఉంది. ఆకాశంలో ఏ ఆధారం లేకుండా నిలబడి ఉంది. సకల ఆహార పదార్థాలకి భోజనాలకి నిలయం. లోపల స్నానాగారాలు ఉన్నాయి. భోజనశాలలు ఉన్నాయి. వంటగృహాలు ఉన్నాయి. యుద్ధం చేయటానికి పనికి వస్తుంది. అందులో ఆడుకోవటానికి వీలుంటుంది. ఎంతమంది ఎక్కినా అందులో మరొకరికి స్థానం ఉంటుంది. అందులో సీత ఎక్కడ ఉంటుందా అని ప్రతి అంచు చూసుకొని వెళ్ళాడు. ఎంత చూసినా ఏమోలా సీత కనపడలేదు. మళ్ళీ అంతా వెతికి అందరి ఇళ్ళు వెతికి రావణాంతఃపురానికి వచ్చాడు. ఎంత వెతికాను, అన్నీ చూశాను, సీత తప్ప అన్నీ కనబడుతున్నాయి అని దుఃఖించాడు. ఇంకొకసారి రావణాంతఃపురంలో చూద్దాం అనుకున్నాడు. హాయిగా నిద్రిస్తున్న రావణుని చూశాడు. ఐరావతం తొండంలా ఉన్నాయి అతని చేతులు. రకరకాల మద్యాలు సేవించి నిద్రిస్తున్నాడు. అతడి పక్కన కొంతమంది స్త్రీలు నిద్రిస్తున్నారు. వాళ్ళు కూడా మద్యం సేవించి ఉన్నారు. రకరకాల వాసనల గల మద్యాలు త్రాగి నోటితో నిట్టూర్పు విడిచిపెడుతున్నారు. అవి రావణుడి మీద పడి వాడు ఇంకా హాయిగా నిద్రిస్తున్నాడు. ఆ వాసన హనుమంతుడికి కూడా తగిలింది. అయినా ఆయన నిర్వికారంగా పని మీద దృష్టి పెట్టాడు. ఆ స్త్రీలలో చాలామంది పద్మినీ జాతి స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ భర్తలను చంపి, వాళ్ళ తల్లిదండ్రులను చంపి, బలవంతంగా అపహరించి, బెదిరించి లొంగదీసుకున్నాడు. వేరే గత్యంతరం లేక వాళ్ళు రావణునికి లొంగిపోయారు. అన్ని విధాలుగా అందంగా ఉన్న ఆడువాళ్లనే అపహరించాడు రావణాసురుడు. అందులో ఎవరు కూడా సేవలు చేసే కాంతలు కారు. అందరూ సేవలు చేయించుకునే రాజకాంతలు, ఆరోగ్యవంతురాళ్ళు. వారందరినీ చూసి హనుమంతుడు చాలా చింతించాడు. అయ్యో, ఇంతమంది స్త్రీలను చూస్తున్నాను, సీత మాత్రం కనబడదేమిటి అని బాధపడ్డాడు. రావణుడిని చూసి జాలిపడ్డాడు. అయ్యో, ఎన్ని శాస్త్రాలు చదివాడు, ఎంత తపస్సు చేశాడు, ఎంత శివభక్తి కలిగినవాడు, ఎంత మాతృభక్తి కలిగినవాడు. అయితే ఏం లాభం? ఆ శక్తి అంతా ఈ పతివ్రత స్త్రీలను అపహరించడం వల్ల, ఇంకా సీతాపహరణ వల్ల మొత్తం నశిస్తుంది అనుకున్నాడు.
ఇంకా అక్కడ రకరకాల భంగిమలలో ఉన్న స్త్రీలను ఒక్కొక్కరిగా చూశాడు. వాళ్ళందరి మధ్యలో బుసలు కొడుతూ నిద్రపోతున్న రావణుణ్ణి చూశాడు. ఒక్కసారిగా ఎగిరి దూరంగా దూకాడు. ఎందుకంటే దుష్టులకు దూరంగా ఉండాలని శాస్త్రం చెప్తుంది. అందుకని దూరంగా దూకాడు. మళ్ళీ సీత కోసం వెతకగా మరికొందరు ఆడువారిని చూశాడు. వాళ్ళల్లో కొంతమంది మేక మాంసం సగం తిని త్రాగి అలసిపోయి మిగతా ముక్కని అలా చేతితో పట్టుకొని నిద్రపోతున్నారు. అలా చాలా రకాల మాంసాలు పట్టుకొని నిద్రపోతున్నారు కొందరు. అవన్నీ చూస్తుండగా వాళ్ళల్లో కాకుండా వేరేగా నిద్రిస్తున్న ఒక అందమైన స్త్రీ ఉన్నది. ప్రత్యేక పరుపు మీద ఉన్న ఆ శుభలక్షణాలు కలిగి ఉన్న ఆ స్త్రీయే సీత అనుకున్నాడు. ఒక్కసారిగా ఆనందం వచ్చేసింది. తనలో తాను ఇలా అనుకున్నాడు. ఆమె మెడలో ముత్యాల హారాలు, వంటి మీద బంగారపు నగలు, పూల దండలతో ఈ భవనాన్ని తన కాంతితో దగదగా వెలిగిస్తున్నది అనుకున్నాడు. అయితే గౌరవర్ణంలో ఉన్న ఆ స్త్రీ రావణుని యొక్క ఇష్టురాలైన భార్య మండోదరి. మొదట్లో చెప్పినట్టుగా సాధన చేసే వాళ్ళకి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. అవి ఆత్మీయ పరీక్ష, దేవతా పరీక్ష, రాక్షస పరీక్ష. వీటిని దాటిన వాళ్ళకి మరొక పరీక్ష ఎదురవుతుంది. అదే భ్రాంతి. ఇక్కడ కనుక జీవుడు జాగరూకుడై లేకపోతే మొత్తం సాధనంతా వ్యర్థమవుతుంది. అంటే హనుమంతుడు జ్ఞాని. కానీ ఒకవేళ మండోదరి సీత అనుకుని రావణాంతఃపురంలో సీతను చూచాను అని రాముడికి చెప్పి ఉంటే అది రాముడు నమ్మినా నమ్మకపోయినా హనుమంతుడికి ఇంక ఎప్పటికీ సీతాన్వేషణ చేసే అవకాశం ఉండదు. అంటే భ్రాంతిలో పడ్డ జీవుడు సాధనని ఆపేస్తే ఇంకెప్పటికీ తనకి ఆత్మాన్వేషణ చేసే అవకాశం ఉండదు. పూర్తిగా భ్రష్టత్వం పొందుతాడు. అయితే హనుమంతుడు జ్ఞాని అయినప్పటికీ లంక యొక్క తత్వం ఆయనకి కొంత ఆవహించింది. అనగా మానవుల యొక్క లక్షణం. అంటే జీవుడికి తాను కోరుకున్నది ఏదైనా లభించకపోతే దుఃఖం కలుగుతుంది. అదే వస్తువు దొరికితే చాలా ఆనందం కలుగుతుంది. అలాగే హనుమంతుడికి కూడా సీత కనబడిందేమో అని చాలా ఆనందం కలిగింది. ఆ బ్రహ్మానందంతో ఒక్కసారి పైకి కిందకి దూకాడు. తన తోకను నేలకేసి కొట్టాడు. తన తోకని ముద్దు పెట్టుకున్నాడు. అటూ ఇటూ గెంతాడు. భుజాలు చరుచుకున్నాడు. అక్కడ స్తంభాలు ఉన్నాయి. అవి పైకి కిందకి ఎక్కి దూకాడు. ఈ ఆనందమంతా లిప్తకాలమే. వెంటనే హనుమంతుడు, అయ్యో అలా ఎలా అనుకున్నాను, ఆ ఊహే తప్పు కదా. రాముడికి దూరం అయిన సీత ఇలా అలంకరించుకుని ఇలా రావణాంతఃపురంలోకి వస్తుందా? అయ్యో అలా ఎలా ఆలోచించాను అనుకున్నాడు. భ్రాంతిని వీడాడు. రాముడికి దూరమైన సీత భోజనం చెయ్యదు, తాగదు, ఎంత బెదిరించినా రావణునికి లొంగదు. హనుమంతుడికి సీత తెలియదు, చూడలేదు. అయినా సీత అలా చేయదు అని ఎలా అనుకున్నాడని అనుమానం రావచ్చు. అయితే ప్రస్తుతం ఈ నమ్మకం సీత మీద కన్నా రాముడి మీద ఉన్నది. ఎందుకంటే రావణుని దగ్గర పుష్పక విమానం ఉండవచ్చు, కొన్ని చదరపు మైళ్ళ విస్తీర్ణమైన భవనం ఉండవచ్చు, కొన్ని కోట్ల సంపద ఉండవచ్చు, కొన్ని వేల మంది దాసీజనం ఉండవచ్చు. కానీ ఇవన్నీ కూడా రాముడి గుణగణాల ముందు, శీలం ముందు సాటిరావు. ఆ రాముణ్ణి ఒక్కసారి చూస్తేనే జీవితాంతం ఆయనతో ఉండాలి అనిపించే సౌందర్యం ఆయనది. అటువంటిది సీత ఆయన భార్య. ఆమె ఎప్పటికీ అలా చేయదు. ప్రాణమైనా విడిచిపెడుతుంది తప్ప రావణునికి లొంగదు. ఇప్పుడు నేను ఏం చెయ్యను, అటువంటి పతివ్రతను ఇక్కడ ఉంటుందనే ఆలోచన చేశాను అని లెంపలు వాయించుకున్నాడు. అక్కడ ఉన్న మాంసంలో ఏమైనా దాచేశారా అనుకున్నాడు. ఆ పాత్రల్లో కూడా వెతికాడు. మధ్య పాత్రల్లో వెతికాడు. మళ్ళీ చూశాడు. మళ్ళీ దుఃఖంలో పడిపోయాడు. అయ్యో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరస్త్రీలు. వంటి మీద వస్త్రాలు కూడా సరిగ్గా లేవు. రకరకాల భంగిమలలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీలను చూడడం తప్పు కదా అని దుఃఖించాడు. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి అనుకున్నాడు. మళ్ళీ వెంటనే అవును, వీళ్ళందరినీ ఈ పరిస్థితుల్లో చూడటానికి గల కారణమేమిటి? సీతాన్వేషణ. పనిలో భాగంగా వీళ్లను చూస్తున్నాను గాని కామ వికారాలతో కాదు, కనుక ఇది తప్పు కాదు అనుకున్నాడు. ఇలా మాటిమాటికి ఆనందపడడం, దుఃఖపడడం కష్టాలు వచ్చినప్పుడు మానవుల యొక్క లక్షణం. ఇటువంటి సమయాలలో ఓర్పు చాలా అవసరం. కనుక స్త్రీలలో వెతకడం తప్పు కాదు అనుకున్నాడు. మళ్ళీ వెతకడం మొదలుపెట్టాడు. మళ్ళీ విమానం దగ్గరకు వెళ్ళి వెతికాడు. మళ్ళీ రావణాంతఃపురంలోకి వెతికాడు. ఎక్కడ వెతికినా సీత మాత్రం కనబడలేదు. దాంతో హనుమంతుడు ఒకచోట కూర్చుని చింతాక్రాంతుడు అయ్యాడు. ఇప్పుడు ఏమి చెయ్యను? ఏ జగతీక మాత కోసం రాముడు నిరంతరం సీత అని కలవరిస్తున్నాడో, ఏ సీత మీద ప్రేమతో రాముడు తిండి తినక చీటికి మాటికి సీత అంటూ విలపిస్తూ
కళ్ళు తిరిగి పడిపోతున్నాడో ఆ రాముడికి నేను ఏం చెప్పను. అంతటి రాముడు కూడా చీటికి మాటికి స్త్రీలా ఏడుస్తున్నాడు. ఆ రాముడికి ఏం చెప్పను, నేను ఎలా ఓదార్చను? అయినా సీత లంకలో ఉన్నదని సంపాతి అబద్ధం చెప్పాడా? కానీ అది అబద్ధం అయితే ఆయనకు రెక్కలు ఎలా వచ్చాయి? అయితే సీత ఇక్కడ రాక్షసుల బెదిరింపులకు ఏమైనా భయపడి ప్రాణం విడిచిపెట్టిందా? లేదా రామా రామా అంటూ ఉపవాసం ఉండి ప్రాణం విడిచిపెట్టిందా? ఏదో అయి ఉండాలి. లేకపోతే ఇంత వెతికినా సీత మాట వరుసకు కూడా కనపడదేమి? ఇప్పుడు ఈ వార్తని రాముడికి చెప్తే హా సీత అని ప్రాణం విడిచిపెడతాడు. అది చూసి లక్ష్మణుడు ప్రాణం విడిచిపెడతారు. ఆ వార్త తెలుసుకున్న భరత శత్రుఘ్నులు, సుమిత్ర కౌశల్యులు, మొత్తం అయోధ్యవాసులు అందరూ ఆత్మహత్య చేసుకుంటారు. మా సుగ్రీవుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆయన ప్రాణం విడుస్తాడు. దాంతో మొత్తం ఆయన పరివారం ప్రాణం విడుస్తుంది. అది చూసి జాంబవంతుడు, అంగదుడు, నీలుడు, నేను అందరం ప్రాణం విడుస్తాం. దాంతో మొత్తం నరవానర జాతి మొత్తం నాశనం అవుతుంది. 2 జాతుల నాశనానికి నేను కారణం అవుతున్నాను అని చింతించాడు. ముందుగా చెప్పినట్టుగా రాముడి యొక్క గుణగణాలు చాలా గొప్పవి. అతను లేకుంటే ఎవరూ ఉండలేరు. ఇంత అనర్థం జరగడం కంటే నేను అడవుల్లో తపస్సు చేసుకుంటాను, దాంతో ఇంకా వస్తాను అని వాళ్ళు ఎదురు చూస్తూ మరికొంతకాలం జీవిస్తారు. లేదా అంతవరకు ఎందుకు, నేనే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే ఎవరికీ ఏ బాధ ఉండదు. జీవులకు కష్టం ఎక్కువైనప్పుడు ఇటువంటి ఆలోచనలు వస్తాయి. అది ఎంతటి గొప్పవారికైనా తప్పదు. కానీ జ్ఞాని ఇటువంటి పరిస్థితుల నుంచి త్వరగా బయటపడి మళ్ళీ పుంజుకుంటాడు. అజ్ఞాని ఏం చేయాలో తెలియక నాశనం అవుతాడు. హనుమంతుడు జ్ఞాని కనుక అయ్యో ఆత్మహత్య మహాపాపం, అయినా ప్రాణం ఉన్నంత వరకు జీవుడు తాను అనుకున్నది సాధించడానికి ప్రయత్నించాలి. బ్రతికి ఉంటే 100 ఏళ్లకైనా సుఖం వస్తుంది అనుకున్నాడు. మళ్ళీ వెతుకుదాం అనుకున్నాడు. అయినా ఎప్పటి నుంచో వెతుకుతున్న సీత ఎందుకు కనిపించట్లేదో తెలుసా? నేను లంక అంతా తెగగాలించాను. నేను లంకలో వెతకని స్థలం 4 అంగుళాలు కూడా లేదు అనుకున్నాను అని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా రావణుడి మీద కోపం వచ్చింది. అసలు ఈ రావణుడి వల్ల కదా ఇదంతా. అసలు ఈ రావణుడిని చంపేస్తే సీతాపహరణ వంటి పనిని ఇంకా ఎవడూ చేయడు అని అనుకున్నాడు. అప్పుడు ఆయన దృష్టి అశోకవనం మీద పడింది. అప్పుడు అయ్యో అంతా వెతికాను అనుకున్నా, కానీ ఈ అశోకవనం నాకు కనపడలేదే అనుకున్నాడు. అంతా వెతికా గాని ఈ అశోకవనం కాదు, ఇందులో కనిపిస్తుంది సీత అనుకున్నాడు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకున్నవాడికి ఇంతటి కష్టాలు పరీక్షలు ఎదురవుతాయి. అప్పటికి కానీ సిద్ధి పొందడు. అయినా ఇప్పటి వరకు నా శక్తితో వెతికాను, ఇప్పుడు మాత్రం సంపూర్ణ శరణాగతితో వెతుకుతా అనుకున్నాడు. అందులో ముందుగా వసువులను తలుచుకున్నాడు, యముణ్ణి తలుచుకున్నాడు, ఏకాదశ రుద్రుల్ని తలుచుకున్నాడు, 12 ఆదిత్యుల్ని తలుచుకున్నాడు, అశ్వినీ దేవతల్ని తలుచుకున్నాడు, మరుద్గణాలను తలుచుకున్నాడు. ఇంకా రాక్షసులకు శోకం పెంచడం కోసం అశోకవనానికి వెళ్ళాడు. అక్కడి సీత కనబడితే ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని ఒక క్షణం ఆలోచించి ఒక గొప్ప శ్లోకాన్ని తలుచుకున్నాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. ఈ శ్లోక అర్థంతో తక్కిన విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.